అవర్స్ క్లాస్ చెప్పాలంటే మీరు చాలా పేషెన్స్గా ఉండాలి. ఓకే, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలియాలి. మీరు తెలుగు మీడియం స్టూడెంటా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంటా, మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి, దాన్ని బట్టి మీ స్టాండర్డ్స్ బట్టి నేను ఏదైనా క్లాస్ చెప్తాను. అందరికీ ఫార్మాలోకి ఎంటర్ అవడానికే కదా. అసలు ఫార్మా ఇండస్ట్రీ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, నేను అడుగుతాను ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ రీచ్ యువర్ ఇన్స్టిట్యూట్. సో వెల్ ల్యాబొరేటరీ, వెల్ ఎక్విప్మెంట్, ఓకే, యువర్ యూనిఫామ్ ఆల్సో గుడ్, బట్ నో బడీ హ్యావ్ షేడ్. ఫార్మాలోకి ఎంటర్ అవ్వాలంటే ఎవరైనా ఫస్ట్ పర్సనల్ హైజీన్ ఉండాలి, వ్యక్తిగత పరిశుభ్రత అంటారు. ఏమంటారు? సో ఆ పరిశుభ్రత లేనప్పుడు మన ఫార్మాలో మనం ఏంటి మంచి క్వాలిటీ డ్రింక్ ఇవ్వగలమా ప్రపంచానికి? ఇవ్వగలమా? నాకు ప్రామిస్ చేయండి సార్, మీరు ఏదైతే 6 అవర్స్ ఇన్పుట్స్ ఇస్తారో వాటిని మేము అవుట్పుట్స్గా మలుస్తాం. ప్రామిస్ చేస్తారా? చెయ్యండి ప్రామిస్. మీ నీ ఫేవరెట్ చెప్తున్నాను. కూర్చో లెక్కలు పక్కన పెట్టాను. వాట్ ఈజ్ యువర్ నేమ్ అండ్ యువర్ క్వాలిఫికేషన్, అందుకని ఎక్కువ అండ్ యువర్ డీటెయిల్స్. ఓకే, తెలుగులో చెప్పారో లేదు? అందరూ తెలుగుతో కంఫర్టా, ఇంగ్లీష్తో కంఫర్టా? అందరూ జెడ్పీహెచ్ఎస్ ఎంపీపీఏనా? నేను జెడ్పీహెచ్ఎస్ఏ, నేను మండల పరిషత్ స్కూలే, నేను గవర్నమెంట్ కాలేజే. ఓకేనా? తెలుగు మీడియం చాలా శక్తివంతుడు. తెలుగు మీడియం వాడు అర్థమైందా? తెలుగు మీడియం వాడు ఏంటి? చాలా శక్తివంతుడు. వాడు ఇంగ్లీష్ మీడియం వాడికి చెప్పడానికి ప్రయత్నిస్తే తెలుగు వాడికి కూడా చెప్పాలి. ఇంగ్లీష్ మీడియం తెలుగు వాడికి చెప్పలేడు. మనలో మనకు తిరిగిన ఎనర్జీ ఉంటుంది. ఓకేనా? ఓకే, చెప్పాలి. భాస్కర్, మా అన్నయ్య పేరు. మా అన్నయ్య ఎంటెక్ పీహెచ్డీ ఇక్కడ ఎంఈసీఆర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ చేస్తున్నాను. మా అన్నయ్య పేరు చెప్పు. నా పేరు భాస్కర్, వచ్చింది మీ కోటపల్లి నుంచి. నువ్వు చదువుకున్నది 10th అండ్ ఐటీఐ. 10th అండ్ ఐటీఐ. ఓకే, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, నువ్వమ్మా? నా పేరు భాస్కర్, ఐటీఐ. ఓకే, మీరు అందరూ ఐటీఐ పెట్టరా? అంటే ఐటీఐలో మీకు ఒక వింగ్ ఉంటుంది. నువ్వు ఎలక్ట్రీషియనా, డీజిల్ ఆపరేటరా, ఇలా ఉంటాయి కదా, నువ్వు కూడా పెట్టరు. చెప్పమ్మా నీ పేరు. ఇవ్వమ్మా. విజయనగరం ఎక్కడ? ధర్మపురి. ఓకే, నాది కూడా విజయనగరం. నెక్స్ట్. నా పేరు సాయి కుమార్, బొబ్బిలి. వెరీ గుడ్. ఏం చదువుకున్నావు? ఇంటర్ ప్లస్ డిగ్రీ చదువు. గ్రాడ్యుయేట్. డిగ్రీ ఏం చదువుకున్నావు? బీఎస్సీ కెమిస్ట్రీ. కెమిస్ట్రీయా? ఓకే, మీ పేరు? మోహన్ సార్. మోహన్. ఓకే, ఓకే, ఓకే. శ్రీధర్. 10th class IT. తనిష్ కుమార్ సార్, ఇంటర్ ప్లస్ ఐటీఐ. చంద్రమౌళి ఐటీఐ ద్రాక్షారం నుంచి ప్రేమ్ కుమార్ సార్, ఆల్టర్నేట్ వచ్చి క్వాలిఫికేషన్ డిప్లొమా మెకానికల్. ఆనంద్ సార్, మోడల్ ఇంటర్ ప్లస్ డిగ్రీ బీఎస్సీ కెమిస్ట్రీ. మోడల్లో హల్వా ఫేమస్ కదా, తిన్నావా హల్వా? ఇప్పుడు ఫ్రెండ్స్కి ఇచ్చావా? ప్రసాద్ సార్, ప్రసాద్ విజయనగరం నుంచి సార్, డిగ్రీగా. జగదీష్ కుమార్ రాజు నుంచి వచ్చాను. ఎంఎస్సీ ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ. ఎక్కడ చేసా? ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ. ఎంఆర్పీజీ కాలేజ్, మహారాజా విజయరామ కాలేజ్, మన పూల్బాగ్. నవీన్ ఉన్నారా? అసిస్టెంట్ ప్రొఫెసర్ నవీన్ ఉన్నారా? ఏడుపట్నం సార్. బయోకెమిస్ట్రీ. హెడ్ మనోహర్ సార్. ఓకే, తను ఎప్పుడు వెళ్ళిపోయాడు. నెక్స్ట్. ఓకే, విజయనగరంలో వచ్చాం. ఎంఎఫ్బీజీ కాలేజీలో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ. యు ఆర్ ఆల్సో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ. ఓకే, శ్రీనివాస్ సార్, from Bobli, diploma mechanics. Now I am studying BTech second year. ఓకే. బొత్స సాయి కుమార్ సార్, బొబ్బిలి నుండి వచ్చాను సార్. బొత్స సాయి కుమార్. బొత్స. ఓకే, చెప్పు. బీఎస్సీ కెమిస్ట్రీ సార్. ఓకే, ఎక్కడ చదువుకున్నావు? రాజా కాలేజ్, మహారాజా కాలేజ్, ఆర్ఎస్ఆర్కే రంగారావు కాలేజ్. ఓకే, రైట్ సార్, మోడల్ సార్, బిఎస్సీ కెమిస్ట్రీ.
ఎక్కడ బీఎస్సీ కెమిస్ట్రీ చూడండి వెంకటేష్ సార్ విజయనగరం ఇంటర్మీడియట్ క్వాలిఫై బొబ్బిల్ సార్ కిరణ్ కుమార్ సార్ నా పేరు బొబ్బిల్ సార్ కిరణ్ కుమార్ సార్ బొబ్బిల్ సార్ డిప్లొమా మెకానికల్ సార్ డిప్లొమా మెకానిక్. ఓకే, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోయింది. సో మీరు అందరూ ఫార్మాలో ఎంటర్ అవుతున్నారు. ఐటీఐ చేసిన వాళ్ళందరూ ఇంజనీరింగ్ ఫీల్డ్లో అంతే కదా, ఎందుకు వెళ్తారు ఐటీఐ చేసిన వాళ్ళు. సో ఏదో బయోకెమిస్ట్రీ అనలిటికల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, బీఎస్సీ కెమిస్ట్రీ ప్రొడక్షన్ కెమిస్ట్రీ వెళ్తారు, లేకపోతే అనలిటికల్ కెమిస్ట్రీ, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్. ఐడియా ఉందా ఫార్మా మీద అవగాహన? ఏ డిపార్ట్మెంట్స్ క్లాసెస్ అయినాయి అంతకుముందు అయినాయా? సో మీరు ఈ 6 hours కూడా మీరు ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి వింటారో నేను అంత బాగా మీకు ఇన్పుట్ ఇస్తాను. ఓకే ఓకే సార్. మనం మొదలు పెడదాం. ఎక్కడి నుంచి అంటే ఈ ప్రపంచంలో మనిషి పుట్టాడు కదా, అక్కడి నుంచి మొదలు పెడదాం. ఇంకా స్టార్ట్ అది కాదు, వదిలేద్దాం. అలా చెప్పండి సార్. మీరు ఎలా చెప్పాలి, మాకు ఎలా చెప్పగలుగుతారో చెప్పండి. ఏదైనా మీ బ్రెయిన్లోకి ఇంజెక్ట్ అయితే చాలు. ఇంజెక్ట్ అవ్వకపోతే చెప్పండి, సార్ నాకు అర్థం అవ్వట్లేదంటే 100 సార్లు చెప్తాను, 1000 సార్లు చెప్తాను. ఓకేనా? మీరు నా నెంబర్ తీసుకోండి, ఫోన్ నెంబర్. నాకు నైట్ 8 తర్వాత 9:30 లోపు చేయండి ఏదైనా డౌట్ ఉంటే. నాకు పలానా టాపిక్ డౌట్, కెమిస్ట్రీ లేదా బయాలజీలో పలానా డౌట్ ఉంది అడగని చెప్తాను. ఇంజనీరింగ్ నాకు ఈ డౌట్ ఉంది. ఓకే, ఇంజనీరింగ్ అంటే నా బ్యాక్గ్రౌండ్ నేను చెప్పాలి కాబట్టి నా పేరు సుధాకర్. నా పేరేంటి? సుధాకర్. సో నేనేంటంటే ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేశాను. ఎంఎస్సీ బయోటెక్నాలజీ అంటే జీవ సాంకేతిక శాస్త్రం. ఓకే, ఇట్ ఇస్ లైఫ్ సైన్స్, అంటే జీవశాస్త్రంలో ఒక సబ్జెక్ట్. తర్వాత ఐ కంప్లీటెడ్ మై ఎంబీఏ ఇన్ ఇగ్నో యూనివర్సిటీ. మాస్టర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. ఎందులో అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, మానవ వనరుల విభాగం అంటారు. సో ఐ స్టార్టెడ్ మై ఫార్మా కెరియర్ ఇన్ హైదరాబాద్ యాజ్ అ క్వాలిటీ కంట్రోల్ కెమిస్ట్. నేను క్వాలిటీ కంట్రోల్లో నేను వీళ్ళంటే టెస్ట్ చేసుకోలేదు. అమ్మ సర్టిఫికేట్ చెప్పు, నీ పేరు, నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చదువుకున్నాను. Myself Nilisha sir. సిడోన్ Myself Nilisha, BS Chemistry sir. బీఎస్సీ కెమిస్ట్రీ. ఎక్కడ చేస్తావు బీఎస్సీ కెమిస్ట్రీ? MBA college sir. MBA. ఎంబీఆర్ కాలేజ్ గాజువాక. ఓకే, కూర్చోవాలి, కూర్చొని చెప్పాలి. చెప్పు. పరవాడ ఫార్మసీ దగ్గర. ఏం చదువుకున్నావు? ఎంబీఆర్. ఫ్రెండ్సా? Myself Santoshva, graduation in MBA college. ముగ్గురు ఫ్రెండ్స్. ఓకే, సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోయింది కదా. నాకు చెప్పాను నేను ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేశాను, ఎంబీఏ చేశాను. నా ఫార్మా కెరీర్ నేను 15 years బ్యాక్ స్టార్ట్ చేశాను, ఒక ట్రైనింగ్ కెమిస్ట్రీ. మై స్టార్టింగ్ శాలరీ ఈజ్ 3,750 రూపీస్. 15 ఏళ్ళలో అంచెలంచెలుగా ఎదిగాను. ఈరోజు ఒక మేనేజర్ పొజిషన్కి వచ్చేసాను, ఒక 1 lakh శాలరీకి వచ్చింది. సో ఎవ్రీడే ఫార్మా అంటే నాకు ఇష్టం. ఐ లవ్ ఫార్మా. ఎందుకంటే మా పేరెంట్స్ చనిపోయారు 10 years బ్యాక్. కాకపోతే నాకు ఫుడ్ పెడుతుంది, ఈరోజు ఎంత మంచి లైఫ్ ఇచ్చింది ఫార్మా అండ్ సరస్వతి. ఎవరు? ఎవ్రీబడి ప్రే లార్డ్ సరస్వతి. చదువుల తల్లి ఎవరు? ఆ సరస్వతిని ప్రే చేయాలి. ప్రతిరోజు నేర్చుకోవాలి. లెర్నింగ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్. ఏది గుడ్ హ్యాబిట్? వాట్సాప్ చూడడం గుడ్ హ్యాబిటా? చిట్ చాట్లో మెసేజ్లు పెట్టడం గుడ్ హ్యాబిటా? సరస్వతి. దెన్ యూ విల్ స్టాప్ యువర్ లెర్నింగ్, దెన్ యూ విల్ స్టాప్ యువర్ ఎర్నింగ్. ఏ రోజైతే నువ్వు అభ్యాసం చేయడం మానేస్తావో ఆ రోజే ఇంకా ఏమైపోద్ది. సో ఎవ్రీడే యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. ప్రతిరోజు నీ దైనందిన జీవితంలో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను వచ్చే క్లాస్ ఏంటంటే మీకు ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఇస్తున్నాను. అదేవిధంగా ఫార్మా సబ్జెక్ట్ అంతా కూడా 6 hours కవర్ చేస్తాను. ఇది ఓన్లీ ఫండమెంటల్స్ మాత్రమే. నాకున్న ఈ 15 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను, విత్ మై 15 years. సో ఫార్మాలో అన్ని వింగ్స్ నేను టచ్ చేశాను. ఓకే, ఫార్మాలో అన్ని వింగ్స్ నేను టచ్ చేశాను. క్వాలిటీ కంట్రోల్లో అనలిస్ట్గా చేశాను, క్వాలిటీ అష్యూరెన్స్లో చేశాను, యాజ్ ఐపీక్యూఏ పీపుల్గా ప్రొడక్షన్లో ప్రతి ఎక్విప్మెంట్ని టచ్ చేశాను. రియాక్టర్ కావచ్చు, సెంట్రిఫ్యూజ్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, ఏహెచ్యూ కావచ్చు, వాటర్ సిస్టమ్ కావచ్చు. ఓకేనా? ఈ పదాలన్నీ మీకు కొత్తగా ఉంటాయి. ఈ పదాలన్నీ కొత్తగా ఉంటాయి, కానీ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అలవాటే. ఓకే, ఓకే సార్. సో
ప్రపంచం తెలుసు కదా మీకు మొత్తం, మన ఎర్త్ భూమి తెలుసు కదా మీకు. భూమి ఎలా ఏర్పడిందో అందరికి తెలుసా? భూమి ఎలా ఏర్పడింది? ఇతనేంటి ఫార్మా గురించి అడిగితే భూమి ఎలా ఏర్పడింది అలా ఫీల్ అవుతున్నారా? చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి, చాలా మంది శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేశారు అసలు భూమి ఎలా ఏర్పడిందో. ఒక ఖగోళ సిద్ధాంతం ఉంటుంది, సూర్యుడి నుంచి ఒక భాగం వేడిగా ఉన్న ఒక భాగం విడిపోయి మొత్తం ఈ గెలాక్సీ అంటారు కదా, ఈ పాలపంతలో ఈ విశ్వంలో వేలాడింది. విశ్వం అంటే యూనివర్స్ కదా, వేలాడింది. అది చాలా హీలియం లాంటి వాయువులతో నిండి చాలా వేడిగా ఉండేదని, నియర్లీ 1000s of degrees టెంపరేచర్ ఉండేదని. సూర్యుడు అనేది వాడు ఏంటి, అగ్నిగోళం నుంచి ఒక పాటు వాడి విడబడి విశ్వంలో వేలాడబడింది. అది కాలక్రమేణా కూల్ అవుతూ దానిలో లోయలు ఉన్నాయి, వాటర్ సోర్స్ వచ్చింది. ఓకేనా, వాటర్ ఎప్పుడైతే వచ్చిందో వర్షం పడడం ప్రారంభించింది, తర్వాత వృక్షాలు వచ్చినాయి, వాటర్ వచ్చింది. ఫస్ట్ జీవి భూమి మీద ఫస్ట్ జీవి ఏదో తెలుసా? సైనోబ్యాక్టీరియా. ఏంటిది? సైనోబ్యాక్టీరియా. భూమి మీద ఫస్ట్ ఏర్పడినటువంటి జీవి సైనోబ్యాక్టీరియా. ఇలాగా మనకి తెలియనటువంటి జీవులు మైక్రో ఆర్గానిజమ్స్. ఈ మధ్య కరోనా వైరస్ మన ప్రపంచంలో కొన్ని బిలియన్స్ ఆఫ్ సూక్ష్మజీవులు ఉన్నాయి. ఏమన్నాయి? ఇలాగే ఏంటంటే జీవులు ఏర్పడ్డాయి అన్నమాట. జీవులు ఏర్పడుతూ చేపలు అంటే రకరకాల ఆర్గానిజమ్స్, మన కంటికి కనిపించినటువంటి ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు. ఏవైతే మైక్రోస్కోప్తో కానీ చూస్తే మనకు కనబడిన జీవులు మనం ఏమంటామో సూక్ష్మజీవులు అంటాం. ఏమంటాము? అంటే మన హ్యూమన్ ఐ ఉంది కదా, ఈ ఐ హ్యూమన్ ఐ, మన ఐకి మంచి క్యాపబిలిటీ ఉంది. అందరికి స్పెట్స్ కాదు, సైట్ ఉన్న వాళ్ళు వదిలేయండి. ఆరోగ్యవంతమైనటువంటి మానవుడి కన్ను 50 మైక్రాన్ సైజ్ దాటితేనే చూడగలరు. ఎంత సైజు? 50 మైక్రాన్ సైజ్. 50 మైక్రాన్ సైజ్ కూడా తక్కువ ఉంటే నేను చూడలేదు. మన చూడాలంటే మనం మైక్రోస్కోప్ ఉపయోగించాలి. అంటే ఈ విధంగా కంటికి కనిపించని జీవులు కొన్ని లక్షలు కాదు కోట్లు ఉన్నాయి. వాటిని మనం బ్యాక్టీరియాలు అంటున్నాం, వైరస్లు అంటున్నాం, ప్రోటోజోవన్స్ అంటున్నాం, రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. కంటికి కనిపించే జీవులు. తర్వాత ఏంటంటే ఫస్ట్ ఈ భూమి మీద సైనోబ్యాక్టీరియా ఏర్పడింది. తర్వాత ఈ సైనోబ్యాక్టీరియా తన ఆకారాన్ని మార్చుకుంటూ ఫస్ట్ ఒక వెన్నుముక కలిగిన జీవి ఏదైనా ఏర్పడింది అంటే ఫస్ట్ ఏంటంటే చేపలు. ఏంటవి? దీన్ని పీసెస్ అంటారు. ఏమంటారు? సో ఈ పీసెస్ అనే జాతి ఏర్పడింది, దాన్ని ఏమంటారంటే చేపలు అంటారు. ఈ చేపలు ఎంతసేపు ఈ సముద్రంలోని తెలుసు కదా, భూమిలో ఎంత శాతం మనకి వాటర్, ఎంత శాతం ఎర్త్ ఉంది మనకి? 3 water. 70-30. ఓకే, 70% వాటర్ ఉంది, 30% ల్యాండ్ ఉంది. సో ఏంటంటే ఎప్పుడైతే వర్షం ఎక్కువైతే, ల్యాండ్ ఎప్పుడైతే ఉందో, వర్షం పడడం ప్రారంభించిందో వృక్షాలు అనేవి పుట్టాయి. వృక్షాలు అనేవి ఎప్పుడు పుట్టాయో ఫోటోసింథసిస్ అనేది జరిగింది. దాన్ని ఏమంటారు? కిరణజన్య సంయోగక్రియ అంటారు. అంతే కదా. సో ఈ విధంగా ఏంటంటే మొక్కలు ఏర్పడడం జరిగింది, ప్రకృతి వచ్చింది. మొత్తం సీజన్స్ వింటరు, సమ్మరు, వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలంగా డివైడ్ అయ్యింది. తర్వాత ఈ చేపలు ఏవైతే ఉన్నాయో సముద్రంలో అది ఏం చేసాయంటే బోర్ పడుతుంది వాటికి. ఎంతసేపు ఇక్కడ ఉంటే ఏంటి, బోర్ పడుతుంది. సో బయట ల్యాండ్ ఉంది, 30% ల్యాండ్. ఆ ల్యాండ్ చూసే ఎంతసేపు ఈ సముద్రంలోని ఈ రివర్లో ఎందుకు ఉండడం, బయటకు వెళ్ళి ఒకసారి షికారు చేద్దామని చెప్పేసి బయటకు వెళ్ళడం లోపల. సో ఈ విధంగా నెక్స్ట్ ఇంకో జాతి ఉద్భవించింది. అదేంటంటే ఉభయచారాలు. ఏంటవి? ఉభయచారాలు అంటే ఉభయం అన్నమాట. అంటే అటు సముద్రంలో ఉంటుంది, బయట వస్తుంది. కొన్ని సముద్రంలో శాస్త్రం ఉండిపోయి అవే చేపలు, తిమింగలాలు, మీరు అంటారు కదా స్వరలు, కొరమీను నాకు ఇష్టం, సందువా నాకు ఇష్టం అంటారు కదా, బొచ్చు అంటారు కదా మన శ్రీకాకుళం సైడ్, విజయనగరం సైడ్. సో ఈ విధంగా ఏంటంటే సముద్రం ఉండేది. కొన్ని ఏంటంటే భూమి మీద రావడం లోపలికి, అదే కప్పలు, ఫ్రాగ్సా కదా. ఏంటవి? మొసలు, క్రొకడైల్స్ తెలుసా మీకు? క్రొకడైల్స్. ఇలా కొన్ని ఏంటంటే ఆ సీలోకి ఏమైనా అంతా వాటర్ ఎంతసేపు దాని కాదు ఇక్కడ ఎంత మీద ఉందా అని చెప్పేసి కొన్ని ఏంటంటే అట్లా తాకడం మొదలుపెట్టి క్రీపింగ్ తాకడం మొదలు పెడితే అవి ఏంటంటే సరీసృపాలు. ఏంటవి? సరీసృపాలు అంటే మనకున్న స్నేక్స్ అన్ని సరీసృపాలు. ఓకేనా, ఊసరవిల్లు అంటారు, ఉడతలు అంటారు, ఇవన్నీ కూడా ఈ సరీసృపాల్లో కొన్ని ఏంటంటే ఆకాశంపై చూసాయి. ఈ ఆకాశంలో ఏముందని చెప్పేసి తన శరీరంలో మార్పులు సంపాదించుకొని పైకి ఎగడానికి ట్రై చేసింది. వాటిని మనం ఏమన్నామంటే పక్షులు. ఏమన్నామో పక్షులు. ఈ పక్షులు ఏం చేసాయంటే పైకి ఎగరడం ఎందుకు, నాకు ఇదే ప్లేస్ బాగుంది, మంచి వృక్షాలు ఉన్నాయి, మంచి వాటర్ ఉంది, మంచి ఫుడ్ సోర్సెస్ ఉన్నాయి, నేను శక్తిగా ఎదుగుతానని చెప్పేసి ఏం చేసాయంటే వేరే జాతికైనా తయారయ్యాయి. వాటిని మనం ఏమంటామంటే క్షీరదాలు అంటాం.
ఏమంటాము? క్షీరదాలని మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే మమ్మల్స్ అంటాం. ఏమంటాము? మమ్మల్స్. మమ్మల్స్ అంటే క్షీరదాలు అంటే క్షీరాన్ని ఇచ్చి పిల్లల్ని పెంచే వాటిని క్షీరదాలు అంటారు. సో క్షీరదాల ప్రత్యేకత ఏంటంటే ఒంటి నిండా రోమాలు ఉంటాయి. ఏముంటాయి? అంటే వెంట్రుకలు ఉంటాయి. మన ప్రత్యేకత ఏంటంటే క్షీరదాలు అంటే పాలిచ్చి పెంచేది. కుక్క, గబ్బిలం, కంగారు, హ్యూమన్ బీయింగ్. ఎవరు? మనం హ్యూమన్ బీయింగ్, మనుషులు. మనం క్షీరదమా కాదా? మన తల్లి మనకి పాలిచ్చి పెంచిందా లేదా? ఆవు, గేదె, ఇవన్నీ క్షీరదాలు. బట్ట కాదు. కానీ ఈ క్షీరదాల్లో ఒక జీవి మాత్రం దానికి బ్రెయిన్ ఇచ్చాడు, మాట్లాడే శక్తిని ఇచ్చాడు భగవంతుడు. అదే మానవుడు. ఎవరు? ఎవరిది? ఆ మానవుడికి విశ్వవ్యాప్తంగా అంటే యూనివర్సల్ గా మనం ఏమంటామంటే హోమోసెపియన్స్ అంటాం. ఏమంటాము? హోమోసెపియన్స్ అంటాం. ఎందుకంటే మనం మనిషి అని మన తెలుగు పదం పెట్టుకున్నాం, కానీ యూనివర్సల్ గా ప్రపంచాలన్నీ కూడా ఒక బైనామిక్ నేచర్ అని పెట్టారు. అంటే దాన్ని వినామనామీకరణ విధానం అంటారు. ఏమంటారు? వినామనామ పలికితే అదే వస్తుంది. ఓకేనా? తినగా వేప తీయగా నుండి ప్రాక్టీస్ చేయాలి. వినామనామ నామీకరణ విధానం. ఓకేనా? అంటే ప్రపంచంలో ఏ జీవి తీసుకోండి, వృక్షం తీసుకోండి, దానికి 2 పేర్లు ఉంటాయి. జాతి, ప్రజాతి. ఏంటిది? జాతి, ప్రజాతి. సపోజ్ ఒక కోడి తీసుకోండి, దానికి వరల్డ్ మొత్తం గలస్ అంటారు. ఏమంటారు? కప్ప తీసుకుంటే రానా ట్రైగ్రీన్. మనిషి తీసుకుంటే హోమోసెపియన్స్. అదేవిధంగా మందార పువ్వు అంటారు కదా, దాన్ని తీసుకుంటే హైబిస్కస్ రోజా సైనెన్సిస్. క్యాబేజీ అంటారు, బ్రాసికా వల్రేషియం రకం కాపిటేటా. ఓకేనా? పాము ఉంది, కోబ్రా, నాజా. బంగారస్ కాసియేటస్, కట్ల పావు అంటారు. నెక్స్ట్ మాంజిఫెరా ఇండికా, మామిడి చెట్టు. అజాడి రక్త ఇండికా. ఇలా కొన్ని లక్షల సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాయి. అంటే యూనివర్సల్ నేమ్. మన యూనివర్సల్ నేమ్ ఏంటి? ఫస్ట్ మానవుడు పుట్టాడు. మన తాత ముత్తాతకు తాత ఎవరు మనకు తెలియదు. భూమిలో ఒక అద్భుతమైన జీవి పుట్టింది. ఫస్ట్ చింపాంజీ నుంచి మనిషి వచ్చాడంట. కాలక్రమేణా చింపాంజీ తన రూపాన్ని మార్చుకుని ఒక అందమైన రూపం వచ్చింది. మన ఫస్ట్ తొలి తల్లిని చూసి భయపడతారు మీరు. హర్రర్ మూవీలో దెయ్యం భయంకరం ఉంటుంది. ఈ మధ్య అవశేషాలు బయటపడ్డాయి. ఎక్కడ? ఆఫ్రికాలో. అంటే మన అందరికీ ఈ మానవ జాతి అనేది ఉద్భవించడానికి కారణమైనటువంటి మూలం ఉంది. చూసారా? ఏంటిది? మూలం. ఆ మూలాలు దొరికినాయి. ఇప్పటికీ సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారు. అమ్మల కన్నా అమ్మ ఎవరో తెలియదు, ఆ తండ్రి ఎవరో తెలియదు. ఇవన్నీ కలిపి 7 ఖండాలు అయిపోయాయి. ఎన్ని ఖండాలే? 7 ఖండాలు. ఆర్కిటికా, అంటార్కిటికా. అక్కడ మనిషి ఉన్నాడు, ఎవడు ఉన్నాడు? మంచు పర్వతాలు, ఇవి అత్యంత శీతల ప్రదేశాలు. ఆసియా. ప్రపంచానికి నాగరికత నేర్పిన దేశం ఎవరు? మన దేశం, భారతదేశం. నేను భారతీయుడిగా పుట్టడానికి గర్విస్తున్నాను. మనం అందరూ భారతీయులేనా? ప్రౌడ్ టు బి అన్ ఇండియనా? కాదా? నాకు నా దేశం అంటే చాలా ఇష్టం. ఓకేనా? సో అంత ధర్మభూమి, వ్యాధభూమి మనది. ఇందులో ఉంది ఆసియా ఖండంలో ఉంది. ఈ ఆసియా ఖండంలో మనతో పాటు దిగ్గజాలు ఉన్నాయి. చైనా, జపాన్. తెలుసు కదా మీకు? ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో తెలుసు కదా మీకు? సో అదేవిధంగా బాగా ఆర్థికంగా బలపడినటువంటి అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటారు. అదేవిధంగా యూరప్, గ్రేట్ బ్రిటన్, మనలో ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఐర్లాండ్, నెదర్లాండ్, స్కాట్లాండ్, ఇవన్నీ కూడా యూరప్. ఇవి కాకుండా ప్రపంచంలో కొద్దిగా చీకటి దేశం అంటారు ఆఫ్రికా. ఎవరు? ఆఫ్రికన్స్. సో మన వెస్ట్ ఇండీస్, ఇవన్నీ ఉన్నాయి కదా. సోమాలియా, ప్రపంచంలో పేద దేశం సోమాలియా. ఇవన్నీ కూడా. ఇంకే ఖండాలు ఉన్నాయి, నేనేం చెప్పానా? ఆస్ట్రేలియా. అది ఒకటి ఇండివిజువల్, అది ఒక ద్వీపకల్పంలో ఉంటుంది. అది సెపరేట్. ఆస్ట్రేలియా అది కూడా ప్రపంచంలో మంచి ఖండం, మంచి దేశం, మంచి సంస్కృతి, మంచి జీవులు అన్నీ ఉన్నాయి. ఓకేనా? ఈ స్టార్టింగ్ పుట్టిన వ్యక్తి ఏంటంటే అలాగా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనిషి పుట్టినప్పుడు బట్ట ఉండదు. అదేవిధంగా స్టార్టింగ్ పుట్టిన మనిషి దిగంబరుడిగా తిరిగేవాడు. ఎలా తిరిగేవాడు? న్యూడ్ అనమాట. అమ్మ కావచ్చు, ఆ నాన్న కావచ్చు, తిరిగేవాడు. ఈ అడవుల్లోని వీటిలో తిరిగేవాడు. ఇప్పుడు నాగరికత తెలియదు. నాగరికత అంటే ఏంటి? ఈరోజు మనం కట్టుకుంటున్న బట్ట, మనం తింటున్న తిండి, మనం కట్టుకున్న ఇవన్నీ కూడా నాగరికత. మనిషిలో దేవుడు మనకి ఇచ్చినటువంటి అతీతమైన శక్తి ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్. ఏ బ్రెయిన్? హ్యూమన్ బ్రెయిన్. ఏ బ్రెయిన్? హ్యూమన్ బ్రెయిన్. మెదడు అంటారు దాన్ని. ఏమంటారు? మెదడు. ఏమంటారు దాన్ని? హ్యూమన్ బ్రెయిన్. హ్యూమన్ బ్రెయిన్ ఈస్ ద బెస్ట్ వెపన్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్. ఓకేనా? హ్యూమన్ బ్రెయిన్ దగ్గర కరోనా కూడా దండం పెట్టేసింది. కరోనా కూడా
హ్యూమన్ బ్రెయిన్ ప్రతిసారి అవరోధాలు వస్తాయి, అబ్స్టాకిల్స్ వస్తాయి. ఆ హడ్డిల్స్ అన్నింటినీ ఫేస్ చేసుకొని మానవుడు ప్రతి దాన్ని గెలుస్తూనే ఉన్నాడు. గెలుస్తున్నాడా లేదా? గెలుస్తున్నాడు లేదా? ప్రతి వ్యాధికి మందు కనుక్కున్నాడా లేదా? సో ఏంటంటే ఈ మనిషి ఇలా తిరుగుతూ కొంతకాలానికి ఏంటంటే ఏంటి చుట్టూ చెట్లు ఏంటి ఇలా ఉన్నాయేంటి? పచ్చి మాంసం తినేవాడు. స్టార్టింగ్ గుహల్లో ఉండేవాడు. వర్షం వస్తే గుహల్లో ఉండేవాడు, ఎండ వస్తే గుహల్లో ఉండేవాడు. అప్పుడులో వైద్యం ఏం తెలియదు. ఏదైనా పాము కలిసిందనుకోండి వాడికి తెలిసిన పసరేది తెలియవాడు. ఐడెంటిఫై చేయడం మొదలుపెట్టాడు దాన్ని. తర్వాత మనిషికి భగవంతుడు ఇచ్చిన సాధనం ఏంటంటే భాష. ఏంటిది? లాంగ్వేజ్. ఏంటిది? లాంగ్వేజ్ ఇచ్చాడు. అంటే లాంగ్వేజ్ ఫస్ట్ రాలేదు, మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ఈ మాట్లాడే శక్తే తర్వాత భాష కింద మారింది. దేని కింద మారింది? భాష కింద మారింది. ఈ రోజు తెలుగు, తమిళం, ఉర్దూ, మన ఇండియాలోనే బోల్డ్ భాషలు ఉన్నాయి. లిపి ఉన్నవి, లిపి లేని. ప్రపంచం మొత్తం మీద భాషలు ఉన్నాయి. ప్రపంచాన్ని ఏలుతున్న భాష ఏది ఇప్పుడు? ఇంగ్లీష్. ఆంగ్లం. ఏంటిది? ఇంగ్లీష్. అదేవిధంగా మన రాష్ట్ర భాష ఏది? హిందీ. మన హిందీ. రాష్ట్ర భాష అదేవిధంగా రాష్ట్ర భాష అంటే హిందీ అమ్మ, మన దేశ భాష అన్నమాట. సో మన లాంగ్వేజ్, మన మదర్ టంగ్ ఏంటి? తెలుగు మీడియం అని బాధపడక్కర్లేదు. హ్యూమన్ బ్రెయిన్ ఏం చేస్తుంది తెలుసా? హ్యూమన్ బ్రెయిన్ మనం కనుక సాధన చేస్తే ఇంగ్లీష్ కూడా మనకు వచ్చేటట్టు చేస్తుంది, హిందీ కూడా వచ్చేటట్టు చేస్తుంది. చాలా మంది నా ఫార్మా ఇండస్ట్రీలో నేను మోటివేషనల్ క్లాస్ చెప్తుంటే, సార్ నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను సార్, ఇంగ్లీష్లో ఉన్న బుక్స్ మేము అర్థం చేసుకోలేకపోతున్నాం సార్, మాకు అంత నాలెడ్జ్ లేదు సార్ అంటే అది అవివేకం. ఏంటిది? ఎందుకంటే ప్రయత్నిస్తే ఏదైనా కూడా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సాధనములు పనులు సమకూరు ధరలో మనకు ఉంది కదా సామెత. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. హ్యూమన్ బ్రెయిన్ అందరికీ కూడా ఆరోగ్యవంతమైన మానవుడు, యుక్త వయసులో ఉన్న మానవుడికి ఎంత ఉంటుందో తెలుసా? హ్యూమన్ బ్రెయిన్ 1336 గ్రాములు. ఎన్ని గ్రాములు? 1336 గ్రాములు. మేల్కి. ఎవరికి? అదే ఫిమేల్కి అయితే 1190 ఫిమేల్. అదేంటి సార్ అంటే మేము తెలుగు తక్కువ అని మీరు అనుకుంటారు. ఎందుకంటే మన సైన్స్ అంటే మేల్ ఫిమేల్ అనే వాళ్ళు క్రియేట్ చేశారు కదా, వాళ్ళు సెల్స్ బట్టి దీన్ని బట్టి ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అలా ఉంది. ఓకేనా? అలాగని అమ్మాయిలు తెలుగు తక్కువలేం కాదు. ఐఏఎస్, ఐపీఎస్ మినిస్టర్స్ ఉన్నారు, ఐటీఎస్ మెంబర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఎఫ్డీ ఆడిటర్స్ ఉన్నారు. మనకు వస్తారా ఎఫ్డీ ఆడిటర్? ఎవరు మీకు బాగా క్లోజర్? ఎవరు సార్? మేడం పేరు మనకు వచ్చిన వాళ్ళండి. మనకి పేరు చూపిస్తారండి. చాలా ఫర్హానా ఖాన్ అయితే ఒక మేడం వచ్చారు సార్ అక్కడికి. ఫర్హానా ఖాన్ అని పాకిస్తాన్ నుంచి ఒక ఆవిడ వచ్చారు సార్. ఇంకా లేడీస్లో అప్పుడు ఇంటరాక్షన్ అయ్యాము, చెప్తాను. సో లేడీస్ ఎఫ్డీ ఆడిటర్స్ ఉన్నారు, రెగ్యులేటరీ ఆడిటర్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు. సో మాకు 1198 గ్రాములు మా గాలి తీస్తారా సార్ అనుకోకండి, అర్థమైందా? సో ఫీమేల్స్ ఆల్సో డూ వెరీ గుడ్ జాబ్స్. పెద్ద పెద్ద ఫార్మా ఇండస్ట్రీ మీరు వెళ్తున్నారు కదా, పెద్ద పెద్ద ఫార్మా ఇండస్ట్రీ. బయోకాన్ సీఈఓ ఎవరు? కిరణ్ ముజుందర్ షా. ఎవరు? ఐసిఐసి బ్యాంక్ చైర్మన్ ఎవరు? సంథింగ్ పెద్ద పొజిషన్, చందా క్వశ్చన్. కరెక్టా కాదు? మంచి మంచి గైనకాలజిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. ఓకే, ఫిమేల్ ఏంటి సార్ నా బ్రెయిన్ ఏమో 1198 గ్రాములు అన్నది, అది శరీర సౌష్ఠం పెట్టి భగవంతుడు మనకి ఇచ్చిన దాన్ని పెట్టి. సో యువర్ బ్రెయిన్ వెయిట్ ఈస్ మై డియర్ మేల్స్ 1330 గ్రామ్. యువర్ బ్రెయిన్ వెయిట్ ఈస్. మరి బ్రెయిన్ మీరు ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నారు? యూటిలైజ్ చేశారా? హార్ట్ఫుల్గా చెప్పండి. అంటే మనకు హృదయం అనేది ఉంటుంది కదా, మనం బయటకి ఏది చెప్పినా హృదయం లోపల అంతరాత్మ అనేది ఉంటుంది. అంతరాత్మని అడిగి చెప్పండి, మీ బ్రెయిన్ని మీరు ఎంతవరకు ఉపయోగించాలి? నా ప్రామిస్ చేయండి సార్, ఫార్మాకి ఎంటర్ అవుతాం సార్, మా బ్రెయిన్ మేము ఉపయోగిస్తాము, జీవితంలో పైకి వస్తాము. ప్రామిస్ చేస్తారా? ప్రామిస్ చేస్తారా? అంటే చాలా లో పిచ్చి ఉంటుంది వాయిస్. ప్రామిస్ చేస్తారా? ఓకే. అయితే ఏజ్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది తెలుసా, ఈ బ్రెయిన్ అనేది మనం షార్ప్ చేసుకోకూడదు.
షార్ప్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు బ్రెయిన్ మనం డైమండ్ ఉంది, దాన్ని అలా ఉంచేస్తే ఏమవుతుంది, మెరుస్తుంది రోజు డస్ట్ పెట్టిపోతుంది. అదే డైమండ్కి మెరుగు పెడితే ఎలా ఉంటుంది, మెరుస్తుంది. అలాగే మన బ్రెయిన్కి కూడా ఎప్పటికప్పుడు దానికి ఏంటంటే ఐక్యూ ప్రాక్టీస్ చేయాలి, ఇంటెలిజెంట్ క్వశ్చన్. ఓకే, ఐక్యూ, మన ఐక్యూ ఎలా పెంచుకోవాలి, మన నాలెడ్జ్ ఎలా పెంచుకోవాలి, మనం ఎలా అప్డేట్ అవ్వాలి, దానికి ఉన్న ఒకే ఒక మార్గం రీడింగ్ బుక్స్. ఏంటిది, పుస్తక పఠనం అనేది అలవాటు చేసుకోవాలి. దేన్ని అలవాటు చేసుకోవాలి, పుస్తక పఠనం. ఇప్పుడు ఈ 1136 గ్రాముల బ్రెయిన్, ఈ 1195 గ్రాముల బ్రెయిన్ మనం అదర్ అప్లికేషన్స్ మీద కనుక దృష్టి పెడితే ప్రతి సంవత్సరం 2.7 గ్రామ్స్ అబ్బాయిలకు పోదు. ఎంత గ్రామ్స్ అంటే బ్రెయిన్ లాస్ అవుతుంది అన్నమాట, కుచించుకుపోతుంది. అదే అమ్మాయిలు అనుకోండి 2.3 గ్రామ్స్. ఓకే, అర్థమైందా? మరి ఈ వెయిట్ లాస్ అవ్వకుండా మీరు మీ బ్రెయిన్ యూటిలైజ్ చేస్తారా? ఈ రోజు నేను ఏదైతే చెప్పానో, నేను చెప్పిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను క్వశ్చన్స్. మీకు అర్థమైందో లేదో నాకు ఎలా తెలుస్తుంది? చర్య ప్రతిచర్య ఉన్నప్పుడే కదా. సో ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఇస్ ఏ రియాక్షన్, తెలుసు కదా. నాకు రియాక్షన్ లేదనుకోండి, ఉంటుందా రియాక్షన్? లో పిచ్చిలో ఉంది. ఉంటుందా? ఇంకా లో పిచ్చిలో ఉంది. ఉంటుంది సార్, ఎస్ సార్ అనాలి. వాటర్ తాగుతాను. ఇంతవరకు హ్యూమన్ బ్రెయిన్ గురించి చెప్పాను. ఫార్మా అన్నారు, హ్యూమన్ బ్రెయిన్ చెప్తున్నాడు, ఈయన ఏంటి అంటే అనుకుంటున్నాను. ఫస్ట్ మన బ్రెయిన్ క్యాపబిలిటీ తెలిసింది కదా. రేపు పొద్దున ఎంటర్ అయిన తర్వాత బ్రెయిన్ ఎలా షార్ప్ చేసుకోవాలి, ఆ బ్రెయినే మీకు మనీ ఇస్తుంది, మీ ఫ్యామిలీకి విలువ ఇస్తుంది, స్టేటస్ ఇస్తుంది, మీరు సొసైటీకి, మీ చుట్టూ ఉన్న సమాజానికి మీరు పైకి ఎదగాలి కదా. మీరు పైకి ఎదిగితే ఎవరు బాగుపడతారు? నేను బాగుపడతానా? ఐ విల్ డెవలప్ ఆర్ యూ విల్ డెవలప్? యువర్ ఫ్యామిలీ విల్ ఈట్ ఫుడ్, యూ అండ్ యువర్ ఫ్యామిలీ గుడ్ లైఫ్, యూ విల్ లీడ్ ఏ గుడ్ లైఫ్. నెక్స్ట్ ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళావు అనుకో, నీ చుట్టూ ఉన్న నీ ఫ్రెండ్స్, నీ నైబర్స్, నీ బంధువులు, నీ ఊరు వాళ్ళ కోసం ఏమో రేపు పొద్దున్న జీఎం అయిపోతామేమో తెలియదు కదా. ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, 10 మందికి ఉపయోగపడవచ్చు, సొసైటీకి ఉపయోగపడాలని ఉందా, కుటుంబానికి ఉపయోగపడాలని ఉందా? సో అయితే నేను అందించేటటువంటి ప్రతి మాటని కూడా బ్రెయిన్లో పెట్టుకోండి. ఓకే, బ్రెయిన్ గురించి చెప్పాను, మీ బ్రెయిన్ యూటిలైజ్ చేస్తామని నాకు ప్రామిస్ చేశారు కదా. సో అయితే ఈ ప్రపంచంలో బలీయమైన శక్తిగా ఎదిగింది ఎవరు? ద ఇంటలెక్చువల్ పవర్ అండ్ ఇంటలెక్చువల్ మైండ్ పర్సన్ హూ ఇస్ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ ఏంటి అంటే యూనివర్సల్ గా నేమ్ ఏంటి? వెరీ గుడ్, బాగా అనిపించారు, హోమోసేపియన్స్. ఓకే, హోమోసేపియన్స్ గురించి చెప్తాను. సో మా మనిషి ఏంటంటే అలా చూశాడు, కొన్నాళ్ళు పోయేసరికి వ్యవసాయం చేయడం అంటే పచ్చి మాంసం తినేవాడు. సడన్గా అడవులు సంథింగ్ ఏదో నిప్పు రాజుకుంది, దాన్ని చూశాడు, రాళ్ళు పెట్టి నిప్పుని పెట్టడం నేర్చుకున్నాడు. ఆ నిప్పులో కాలిన మాంసం తిన్నాడు. ఆహా, ఇదేదో టేస్ట్ వస్తుంది, కొద్దిగా బర్న్ అయితే అని చెప్పేసి చేశాడు. తర్వాత చుట్టూ ఉన్న వాటిని చూశాడు, కొన్ని కారంగా తగిలినాయి, కొన్ని డిఫరెంట్ ఐటమ్స్, స్పైసెస్ అన్నింటినీ కనిపెట్టాడు, మసాలాలు తయారు చేయడం నేర్చుకున్నాడు. అలా చూశాడు, చెట్టును చూశాడు, ఇదేంటి ఈ చెట్టు ఉంది కదా, ఈ వృక్షం ఇది భూమిలో ఎట్లా నిల్చుంది అని చెప్పేస్తే దాని లోపల వేళ్ళు ఉన్నాయి. అరే భూమి లోపల వేళ్ళు ఉన్నాయి కాబట్టి నేను భూమికి ఒక హోల్ చేసి ఇదే చెట్టును కొట్టి పెడతానని చెప్పేసి చెట్టును కొట్టి పెడితే నిలబడేది. దాంతో వాడు ఏం చేశాడు, పాకలు వేసుకున్నాడు. ఈ రోజు ఎంత టెక్నాలజీ డెవలప్ అయిందంటే ఫ్లైఓవర్స్. ఓకే, చంద్రమండలంలో అడుగు పెట్టేసాడు, పెట్టాడు లేదా? అంగారుడు ఎవరు మార్స్కి వెళ్ళిపోతాడంట. అదేనా? ల్యాబొరేటరీస్, వంతెనలు, సముద్రం లోపల ప్రాజెక్టులు, సబ్మెరైన్లు, షిప్లు, హెలికాప్టర్లు, విమానాలు. ఎంత డెవలప్మెంట్ చేశాడు. కానీ ఆ కాలక్రమంలో ప్రాచీన మానవుడికి ఏంటంటే జబ్బులు వచ్చాయి. ఎందుకంటే ప్రపంచంలో ఏ జీవి తీసుకోండి అంటే ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ విత్ కెమికల్స్. దేంతో తయారవుతాయి? ఒక మనిషి శరీరాన్ని దహనం చేస్తే ఏమవుతుంది? క్రిమేషన్ చేస్తే, బర్న్ చేస్తే ఫైనల్గా ఏం మిగులుతుంది? కెమికల్. ఒక వృక్షాన్ని కాల్చండి, ఫైనల్ గా మిగిలేది ఏంటి? మన ఎంటైర్ స్కిన్ కెమికల్, మన హెయిర్ కెమికల్ అంటారు, ఎంజైమ్స్, పెప్సిన్ అంటారు, లివర్ అంటారు, ఇవన్నీ అంటారు. కరెక్టా కాదా? సృష్టిలో ప్రతిదీ కూడా కెమికల్. సో పూర్వం జబ్బులు వచ్చేవి మనిషికి ఏంటంటే ఈ కెమికల్ గడబిడ అంటారు. చిరంజీవి అని చెప్పాడు కదా, సంగత జిందాబాద్, నాకు ఏదో కెమికల్ గడబిడ అవుతుంది. సో కెమికల్ గడబిడ. సో ఈ కెమికల్ గడబిడ షుగర్ అంటారు, బీపీ అంటారు.
కొంత ఏజ్ అయిపోయింది, షుగర్ వచ్చింది నాకు, బీపీ వచ్చింది నాకు, డయాబెటీస్, రక్తపోటు, హార్ట్లో స్టంట్ వేశారు, లివర్ డ్యామేజ్ అయిపోయింది, సిరోసిస్, అంతే కదా. ఇంకా గైనిక్ ప్రాబ్లమ్స్, లేడీస్ ప్రాబ్లమ్స్, సుఖవ్యాధులు, ప్రపంచంలో చాలా జబ్బులు వస్తాయి. సో ఆ విధంగా పాత రోజులు ఏంటంటే అప్పుడులో అలా ఏంటంటే మన ప్రాచీన వైద్యులు అప్పుడులో మందులు కనిపెట్టింది ఎవరు కాదు, అలా మనిషి అలా అభివృద్ధి చెందుతూ నాగరికతలు వచ్చినాయి. ఆ నాగరికతలు మీకు తెలుసు కదా, సింధు నాగరికత, మొహంజదారో, హరప్ప, ఇవన్నీ మెసపటోమియా నాగరికత, ఇవన్నీ ఏంటంటే మనుషులు అక్కడి నుంచి బంగారం తయారు చేయడం, వస్తువులు తయారు చేయడం, లోహాలు తయారు చేయడం. పూర్వం మాకు ఈ కొలతలేం తెలిసేది కాదు. ఇప్పుడు అనకాపల్లి నుంచి అగనంపూడి 15 కిలోమీటర్లు, ఒకప్పుడు వెయ్యి తెలియదు. తర్వాత మనిషి ఏంటంటే మానవులు కనుక్కున్నాడు, సంఖ్యామానాలు, హిందూ సంఖ్యామానం, ఆంగ్ల సంఖ్యామానం, హిందూ న్యూమరికల్ సిస్టమ్, రోమన్ న్యూమరికల్ సిస్టమ్, ఇవన్నీ తెలుసు కదా. 1 10 100 ఆంగ్ల సంఖ్యామానం, 1 10 100 1000 10,000 100,000 మిలియన్ 10 మిలియన్ 100 మిలియన్ మిలియన్ 10 మిలియన్ 100 మిలియన్ అని పెట్టారు కదా. యూనిట్స్ కనుక్కున్నారు. పెట్రోల్ బంక్కి వెళ్ళి సపోజ్ సండే మటన్ తింటారు అందరూ, మటన్ షాప్కి వెళ్ళి కేజీ మటన్ కొనమంటే ఒక పీస్ తక్కువ వేస్తే ఏం చేస్తాడు? మరి వాడిని ఎలా నమ్ముతున్నావు? ఎలా నమ్ముతున్నావు? మిషన్ ఏ మిషన్? వేయింగ్ మిషన్. ఆ వేయింగ్ మిషన్ ఆడ ఏది పెట్టాడు నీకేం తెలుసు? పెట్రోల్ బంక్ వెళ్ళి లీటర్ పెట్టి కొట్టిస్తే ఇలా చూస్తారు, రీడింగ్ ఓకే అందుకని వెళ్ళిపోతారు. అది లీటర్ గ్యారంటీ ఏంటి? ఇవన్నీ మానవులు కనిపెట్టారు. అది డిఫరెంట్ టాపిక్, క్యాలిబ్రేషన్స్. ఈరోజు మీకు వచ్చింది ఫార్మాని పరిచయం చేయడానికి వచ్చాను. దేని పరిచయం చేయడానికి వచ్చాను? ఫార్మాని పరిచయం చేయడానికి వచ్చాను. ఫార్మా అంటే ఏంటి, ఫార్మాలో గ్రోత్ ఎలా ఉంటుందో చెప్పడానికి వచ్చాను. అంతేనా? అంతేనా కాదు? ఓకే. మనిషి ఏంటంటే పాత రోగాలు వచ్చాయి. అప్పుడు ఏంటంటే రోగాలను ఏమనేవారంటే మన విలేజ్ పీపుల్ వీళ్ళందరూ ఇప్పుడంటే విశాఖపట్నం కార్పొరేషన్, ముంబై కార్పొరేషన్ అన్నీ వచ్చాయి. అప్పుడు అన్నీ పల్లెటూరు. ఏంటివి? పల్లెటూరు. చిన్న చిన్న వలసలు, చిన్న చిన్న పాకలు. వాళ్ళకి ఏంటంటే ఆ రోగాలు వస్తే ఏంటంటే ఊరి చుట్టూ అమ్మవారికి అభిషేకం చేసేవారు, పూజలు చేసేవారు, నరబలు ఇచ్చేవారు, లేకపోతే జంతువులను ఇచ్చేవారు. వాటి మహమ్మారులు అనేవారు. ఏమనేవారు? మహమ్మారులు అనేవారు. అప్పుడులో క్యాన్సర్ని రాచకుండా అనేవారు. సుఖరోగాలు ఏంటి ఎవరికి తెలియదు. జ్వరం వస్తే జ్వరం వచ్చింది, జ్వరం అంటే వేడిగా ఉంటే జ్వరం అని వేరు పెట్టారండి. ఏవో పసర్లు అవి ఇవి పెట్టిన తర్వాత కొంతకాలానికి ఏంటంటే కొంతమంది శాస్త్రవేత్తలు తయారయ్యారు. వాళ్ళే సర్జరీస్. సశ్రుతుడు, చరకుడు రాసిన బుక్లు సశ్రుతుడు. ఆ రోజుల్లోనే వైద్యుడే, ఆ రోజుల్లోనే సర్జరీ చేసేవాడు సశ్రుతుడు. తెలుసా మీకు? సశ్రుతుడు తెలుసా? ఎంతమందికి తెలుసు చదువు? సశ్రుతుడు. ఇంకా బోధిధర్మ సినిమా వచ్చింది, బోధిధర్మ 7th సెన్స్ మూవీ వచ్చింది. బోధిధర్మ రియల్ గా ఉన్నాడు, నేను ఆయన స్టడీ చేశాను. బోధిధర్మ, సశ్రుతుడు, చరకుడు చరక సంహిత అనే బుక్ రాశాడు. ఏం రాశాడు? ఆ రోజుల్లో సర్జరీ చేసేవారు. ఆ రోజుల్లో వాళ్ళు ఏంటంటే వేడి నీళ్ళలో కత్తులు పెడతారు. ఆపరేషన్ చేయడం కత్తులు కావాలి కదా, వేడి నీళ్ళలో వాటిని కొత్త మరగబెట్టేవారు. మరగబెడితే ఏంటి, మన కంటికి కనిపించిన జీవులు ఉన్నాయి కదా, మైక్రో ఆర్గనైజేషన్ అంత వేడి చేస్తే అది స్టెరిలైజ్ అవుతాయి. ఏమవుతాయి? మైక్రో ఆర్గనైజేషన్ మనం కిల్ చేయడానికి ఏమంటామంటే స్టెరిలైజేషన్ అంటాం. ఏమంటాము? రిమూవల్ ఆఫ్ మైక్రో ఆర్గనైజేషన్, రిడక్షన్ ఆఫ్ మైక్రో ఆర్గనైజేషన్ ఫ్రమ్ ద మెటీరియల్. అంటే ఏదో ఒక మెటీరియల్ నుంచి మనం ఒక ఆర్గానిజం కనుక ఒక మైక్రో ఆర్గానిజం రిమూవ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే స్టెరిలైజేషన్ అంటాం. సో దాంట్లో మనకి ఆపరేషన్ చేస్తే బ్యాక్టీరియా లోపలికి వెళ్ళదు. అలా కాకుండా ఏ తుప్పు పెట్టిన వాటితో దేంతో చేస్తే ఏమవుద్ది? సెప్టిక్ అవుతుంది. ఫస్ట్ సెప్టిక్ అవుద్ది, తర్వాత గ్యాంగ్రీన్ అవుద్ది. ఏమవుద్ది అంటే ఆ స్పాట్ కుళ్ళిపోతుంది. కుళ్ళిపోతే తీసేది. సో ఆ రోజుల్లోనే సశ్రుతులు ఆపరేషన్ చేశారు. గొప్ప చరిత్ర, భారతదేశ చరిత్ర. ఆయుర్వేదాన్ని మనకు పరిచయం చేసింది. తాళపత్ర గ్రంథాల్లో రాసేవారు. తర్వాత అక్కడి నుంచి ఏంటంటే ఆకు పసర్లు, లేకపోతే జంతువుల తాలూకా లేట్యాలు, జంతువుల తాలూకా అవయవాల నుంచి వచ్చేటటువంటి లిక్విడ్స్ అంటారు కదా. గుడుగు మాంసం తింటే వెన్నుపోసలు మాంసపెట్ట మాంసం దగ్గర ఇస్తుంది. అంటే అవన్నీ ఏంటంటే ఫుడ్ మెటీరియల్. ప్రెగ్నెంట్స్ నెత్తాలని ఫుడ్ ఉంటుంది, నెత్తాల సంథింగ్ ఏదో ఫుడ్. ప్రెగ్నెంట్స్ తింటే చాలా మంచిది. బటర్ మిల్క్ తాగితే బాడీ కూల్. ఇవన్నీ ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్. కారం, ఉప్పు అన్ని. ప్రపంచంలో ఏ జీవి కూడా కారం ఉప్పు తినదు. తెలుసా మీకు? ఒక మనిషి తింటాడు, అందుకే వాడికి తెలియదు ఎక్కువ, కోపం ఎక్కువ, బీపీ ఎక్కువ, అన్నీ ఎక్కువ. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్కి వచ్చేద్దాం. అలాగే ఏమిటైందంటే 1800 ఈ లోపల ఏమైందంటే మనిషికి నేను ఒక్కడే ఉన్నాను అనుకుంటాడు. చుట్టూ కనపడిన టైగర్, లయన్, కుందేలు ప్రతి వాటిని తినడం మొదలు పెట్టాడు. వ్యవసాయం నేర్చుకున్నాడు, కల్టివేషన్. వరి, గోధుమ ఉన్నాయి కదా, క్యారెట్, బీట్రూట్, ఇవన్నీ కూడా అలా డెవలప్ చేస్తూ వ్యవసాయం నేర్చుకున్నాడు. సంస్కృతి డెవలప్ చేసుకున్నాడు. కాకలేమో మిద్దులేమో స్లాబ్లు అయ్యాయి, స్లాబ్లు ఏమయ్యాయి
అపార్ట్మెంట్లు ఏమయ్యాయి? డూప్లెక్స్ ఫ్లాట్లు అయ్యి అయ్యా లేదా? మరి మీరు రేపు పొద్దున్న డూప్లెక్స్ హౌస్ కొంటారా వైజాగ్ లో? నేను కొనుక్కున్నాను అపార్ట్మెంట్. మరి మీరు కొనుక్కుంటారా? అపార్ట్మెంట్ నాకు ఎవరు ఇచ్చారు? మరి మీరు కొనుక్కుంటారా? మీరు కారు కొనుక్కుంటారా? ఫ్లైట్ లో తిరుగుతారా? అంటే ఈ క్షణం నుంచి ప్రామిస్ చేయండి, సార్ మేము బుక్స్ రీడ్ చేస్తాం. చెప్పండి, బుక్స్ రీడ్ చేస్తారా? సినిమాకి వెళ్తారా? సినిమాకి కూడా వెళ్ళండి. ఎంటర్టైన్మెంట్ కూడా అవసరం. ఎంతసేపు చదివే కాదు, అన్ని ఉండాలి. మనిషి కాస్త కళాపోషణ ఉండాలి. ఏముండాలి? కళాపోషణ ఉండాలి. అంటే అది మంచి కళాపోషణ. అర్థమైందా? సో ఈ విధంగా ఏంటంటే అలా ఏంటంటే నాలుగు పోయేసరికి మన మేధస్సులు పెరిగి సార్ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం కనిపెట్టింది. ఏదో యాపిల్ పడిపోయింది అంటే అన్ఎక్స్పెక్టెడ్. ఆయన చదువుకోలేదు, పిహెచ్డీ ఏమి చేయలే కదా. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బుని కనుక్కున్నాడు. తర్వాత మసూచి, ప్రపంచం మొత్తం మసూచితో చాలా మంది చనిపోయారు. మహమ్మద్ వచ్చింది, కలరా వస్తే చాలా మంది చనిపోయారు. చనిపోయిన టైంలో మనకి ఏంటంటే ఎడ్వర్డ్ జెన్నర్ మసూచికి టీకాను కనుక్కున్నాడు. దేని కనుక్కున్నాడు? మసూచి టీకాను కనుక్కున్నాడు. తర్వాత లూయిస్ పాచర్ అనే సైంటిస్ట్ వచ్చాడు. ఎవరు? మైక్రోబయాలజీ అనే దాన్ని ఈ కంటికి కనిపించినటువంటి సూక్ష్మ ప్రపంచం ఏదైతే ఉందో, మనల్ని ఎవరైతే మన కరోనా గడగడలాడించిందో, సో అటువంటి సూక్ష్మ జీవశాస్త్రాన్ని బయటికి తెచ్చాడు. దేని తెచ్చాడు బయటికి? ఆయన మైక్రోబయాలజీ అంటారు. ఆయనే ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అంటారు. ఆయన ర్యాబిస్ గారికి వ్యాక్సిన్ మందు కనుక్కున్నాడు. ఇది మనం పాలు తాగుతున్నామే, విశాఖ డైరీ. పెరుగు తాగుతున్నామే, విశాఖ డైరీ, హెరిటేజ్. ఇవన్నీ కూడా ఆయన భిక్ష. ఆయన కనిపెట్టింది ప్యాక్చరైజేషన్ అనే టెక్నిక్ కనుక్కున్నాడు. దేని కనుక్కున్నాడు? ఈ విధంగా ఎడ్వర్డ్ జెన్నర్, లూయిస్ పాచర్, వీళ్ళందరూ అలాగే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ ఇంజెక్షన్ కనుక్కున్నాడు. ఒక సిలిండర్ నుంచి పెన్సిలిన్ రొటేట్ అమ్మాయి. సో ఈ విధంగా అలా ఏంటంటే 18th సెంచరీకి వచ్చేసరికి అంతవరకు మామూలుగా ఈ మెడిసిన్సే. కాకపోతే ఆ టైంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఫస్ట్ ఇన్వెన్షన్ అయింది. ఏమైంది? ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ అందరికీ తెలుసా? ఎంతమంది తెలుసు ఆర్గానిక్ కెమిస్ట్రీ? బిఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు ఎవరు ఇక్కడ? They all belongs to BSc chemistry. మీ అందరికి పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ వచ్చా? ఎన్ని ఎలిమెంట్స్ వచ్చు? 30. 110 నేర్చుకుంటారా? పాట రూపంలో చెప్పనా? సింపుల్ ఫార్ములా చెప్పమంటారా? పీరియాడిక్ టేబుల్ ఎక్కడ ఉంది? ఇక్కడ తెప్పించండి. అసలు ఏమీ లేదా పీరియాడిక్ టేబుల్? పీరియాడిక్ టేబుల్తో మీరు ఆడుకుంది. మళ్ళీ నేను ఎప్పుడు వస్తాను కదా, అది స్పెషల్ క్లాస్ తీసుకున్నాను. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫార్మాకి వచ్చే ముందు ఇవన్నీ చెప్పుకొచ్చాను. ఎందుకంటే ఆయుర్వేదం ఇవన్నీ కూడా నేను రావాలంటే ముందు అసలు హిస్టరీ తెలియాలి కదా. హిస్టరీ కూడా మీకు పూర్తిగా చెప్పలే, మీలో మోటివేషన్ కలుగు చేయాలని కొద్ది పేర్లు చెప్పాను. ఈ 1 hour టైంలో నేను ఎంతో మంది సైంటిస్టుల పేర్లు చెప్పాను. గుర్తున్నాయి అవన్నీ? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ? మసూచికి టీకాలు కనుక్కున్నది ఎవరు? ఫస్ట్ మన హ్యూమన్ బీయింగ్స్. మనం అంటే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనమాట. నాకు ఫీలింగ్ ఉంటుంది, మీరు ఆన్సర్ చెప్పకపోతే మీకు అర్థం అవ్వదు. సో మన తాలూకు సైంటిఫిక్ నేమ్ ఏంటి? మన శాస్త్రీయ భూమి మీద ఫస్ట్ పుట్టినటువంటి జీవి ఏది? కాదు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, కీప్ ఇట్ అప్. నెక్స్ట్ మోడ్కి వెళ్దాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఐటీఐ నాకెందుకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనుకోకండి, ఓకేనా? ఈ మిషన్స్ గురించి కూడా చెప్తాను, అర్థమైందా? ఇదే ఐటీఐ వాళ్ళు నన్ను కామెంట్ చేసేవారు. ఇదే ఐటీఐ వాళ్ళు నేను రవికాంత్ ఒకసారి స్టార్టింగ్ నేను క్యూఏలోకి ఎంటర్ అయ్యాను. గట్టలని ఒక ఉండేవాడు, జూపిటర్ బైసెన్స్. సార్ ఇది ఏంటి సార్ ఈ ఫిల్టర్ అంటే? హెబా ఫిల్టర్. అంటే దీన్ని ఎలా క్లీన్ చేస్తారంటే చెయ్యి పెట్టి క్లీన్ చేస్తారు అని సార్. నాకు తెలియదు, వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. అంటే వెటకారం అనమాట. ఆ రోజు అనుకున్నాను ఇదేంటో తెలుసుకోవాలని, రీసెర్చ్ మొదలు పెట్టాను. ఐటీఐ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను నేను ఏహెచ్. ఎక్కడ నేర్చుకున్నాను? ఐటీఐ. ఈ రోజు నా ఏహెచ్ క్లాస్ ఎలా ఉంటుంది? బాగుంటుంది సార్, చాలా బాగా చెప్తారు. అదే ఇంజనీరింగ్ వాడు నా దగ్గర భయపడతాడు. సో గ్రూప్తో సంబంధం లేదు. ఐటీఐ వాడు సైన్స్ వాడిని గడగడలాడించవచ్చు, సైన్స్ వాడు ఐటీఐ గడగడాలి. ఒకడు మనకి ఏదైనా రాదు అన్నాడంటే దాన్ని అంతు తేల్చమ్మా. చేతకాని వాళ్ళమా? చేతకాని వాళ్ళం కాదు. మన బ్రెయిన్ అంతా ఇందులో న్యూరాన్స్ ఉంటాయి. ఏముంటాయి? ఆ న్యూరానికి అతీతమైన శక్తులు ఉన్నాయి. ఏమున్నాయి? అతీతమైన శక్తులు. అతీతమైన శక్తులు అంటే ఓం కాంఫర్ట్ స్మాహ. ఇక్కడ ఫుడ్ వచ్చేది అవి కాదు, అర్థమైందా? నాలెడ్జ్ ఏమంటుందని? జ్ఞానం సంపాదించిన, జ్ఞాన సముపార్జన. ఓకేనా?
ఏమంటుందని జ్ఞాన సముపార్జన. ఆర్గానిక్ కెమిస్ట్రీకి వస్తాం మళ్ళీ ఇదంతా. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఉద్భవించింది అనమాట. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే అంతవరకు అందరిలో ఒక ఫీలింగ్ ఉంటుంది, ఏదైనా మెడిసిన్ అంటే ఈ ఆకుపసర్లు లేకపోతే జంతువుల నుంచి తీసిన పదార్థాలు వీటితోనే జబ్బులు ఏమవుతాయని ఫీలింగ్ ఉంటుంది. కానీ వాటి అన్నింటిని ఒక ఆయన చెప్పేశాడు, కష్టంతో చెప్పినట్టు. ఎవరైనా ఫ్రెడరిక్ వాలర్. ఎవరు? సార్ ఫ్రెడరిక్ వాలర్. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. దేనిది? ఆర్గానిక్ కెమిస్ట్రీనే మనం తెలుగులో ఏమంటాం తెలుసా? కర్బన సమ్మేళనాల రసాయన శాస్త్రం అంటాం. ఏమంటాము? కర్బన సమ్మేళనాల. సో కార్బన్, ప్రపంచంలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిలో కూడా ప్రతి జీవిలో కూడా కార్బన్ ఉంటుంది. ఏముంటుంది? గ్రాఫైట్ కార్బన్, డైమండ్ కార్బన్, ఎవ్రీథింగ్ ఈజ్ కార్బన్. మన బాడీలో కూడా కార్బన్ విశిష్టమైన పాత్ర. కార్బన్ లేకపోతే కార్బోహైడ్రేట్ లేదు. కార్బోహైడ్రేట్ అంటే మనం తీసి తినే ఆహారం, రైస్, గోధుమలు. ఓకేనా? మనం ఒక ఆహారం తినాలి, దాన్ని మనం ఏమంటాం అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. దాన్నే సమతుల ఆహారం అంటాం. ఏమంటాము? సో బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. ఏమంటాము? ఒక సమతుల ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ అంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, లిపిడ్స్ ఉండాలి, ఆయిల్స్ ఇవ్వాలి, ఏముండాలి? ప్రోటీన్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి. ఈ 5 ఎక్కడ ఉంటే దాన్ని మనం ఏమంటాము? బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. బ్యాలెన్స్డ్ డైట్ తింటే మన శరీరంలో ఉన్నటువంటి ఎంజైమ్స్ హార్మోన్స్ అన్ని కూడా దే ఆర్ ఇన్ లైన్. అదర్వైజ్ యూ విల్ గెట్ డ్యామేజ్ సమ్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ అండ్ ఎవ్రీథింగ్. ఆమె కరెక్ట్ అన్నాడు. కార్బన్ ఏంది? ఏమీ లేదు. కార్బన్ కి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ధర్మం ఏంటంటే కార్టినేషన్. ఏంటంటారు? సో కార్బన్ ఏంటంటే ఫస్ట్ ఓన్లీ వృక్ష జంతు సంబంధ పదార్థాల ద్వారా జబ్బులు అవుతాయి, కెమికల్స్ ద్వారా అవ్వు అనుకున్నారు. కానీ ఫస్ట్ కెమికల్ సింథసిస్ ని ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు? మానవుడు కాదు. ఒక ఆయన పేరు చెప్పాను కదా, ఎవరు? ఫ్రెడరిక్ వాలర్. మీరు నా ప్రచర్య లేకపోతే నేను ఇప్పుడే చెప్పాను 1136 నేను చెప్పిన ఒక సైంటిస్ట్ పేరు బ్రెయిన్ లో కీప్ చేసుకోలేకపోతే ఎవరు? ఫ్రెడరిక్ వాలర్. ఫస్ట్ టైం ఏంటంటే కెమికల్ సింథసిస్ ద్వారా దేన్ని తయారు చేశాడు? యూరియా తయారు చేశాడు. ఎరువు అంటాం కదా, నాగార్జున యూరియా. నెక్స్ట్ అన్ని బేస్ కెమిస్ట్రీ మీకు అందరూ తెలుసు. అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాడీ, మూలకాల ఆవర్తన పట్టిక, పీరియాడిక్ టేబుల్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. న్యూక్లియర్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ ఫ్యూజన్, కేంద్రక సంయోజనం, కేంద్రక విచ్ఛిత్తి, ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్, థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్, నోబెల్ గ్యాసెస్, ఇవన్నీ ఉంటాయి లేదా? ఉంటాయి కదా. 10 నిమిషాలు బ్రేక్. 1 hour అయింది. ఐ విల్ రిలాక్స్.